ఎదురుగా వస్తే ఉతికేస్తావని చెప్పి నువ్వు ఉన్న చోటుకి 6 పర్లాంగుల దూరంలో 6 అంతస్తుల మేడలో ఉండి నిన్ను టెలియోస్కోప్ లో చూస్తా ఈ మైక్ లో మాట్లాడుతున్నాను. నువ్వు ఎదరికి 2 అడుగులు నడు. ఎడం చేతి పక్కకు చూడు చూడు. జగపతి నిన్ను తర్వాత చీల్చి చెండాడదు గాని ముందు విషయమే. నువ్వు ఈ రాత్రికి విమానంలో బయలుదేరి బొంబాయి వెళ్తున్నావు. అక్కడ ప్రపంచ ప్రఖ్యాత వజ్రాల వ్యాపారస్తుడు అమిత్ అగర్వాల్ ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ జరగబోతుంది. అది ముఖర్జీ మెమోరియల్ హాల్ లో జరుగుద్ది. ఆ భవనంలోకి నువ్వు ఎలా దూరతావో వజ్రాలు ఎలా కొట్టేస్తావో నాకు అనవసరం. సరిగ్గా ఎల్లుండి ఉదయం 10 గంటలకు ఆ వజ్రాలు అట్టుకుని ఈ ఊరికి సిగురునున్న మా ఇటుకల ఫ్యాక్టరీకి వచ్చి పిచ్చేషాలు పిచ్చి ప్లాన్లు వేయకుండా అందజేస్తావా? సరే సరే, లేదా మీ అమ్మ పేణాలు తీసేస్తాను, జాగ్రత్త. నేను ఇక్కడికి రావడం ఆశ్చర్యంగా ఉందా? నీతో పనుండే నీ వెంట నీడలా తిరుగుతున్నాను. నాన్న జగపతి సంపాదించిన సొత్తులో సగభాగం కాజేద్దామని ప్రయత్నించాను. కానీ ఆ జగపతి గారు ఆ సొత్తు ఎక్కడ దాచాడో కనుక్కోలేకపోయాను. ఆ రహస్యం నీకు తెలిసే ఉంటుందని మర్యాదగా చెప్తే మంచిదని అడగడానికి వచ్చాను. నీకు డబ్బు మీద ఉన్న ఆశ సొంత వాళ్ళ మీద లేదురా. డబ్బు ఉన్నవాడే గొప్పవాడు అనుకుంటున్నావు. కాదు, పేదవాడైనా మంచి మనసున్నవాడు, 10 మందికి సహాయపడేవాడు, సొంత వాళ్ళని ఆదరించేవాడే గొప్పవాడురా. డబ్బు కోసం గడ్డి తిని ఆ జగపతి గాడు మన కన్న తల్లికి పట్టించిన దుర్గతి ఒక్కసారి అలా వెళ్ళి చూడరా. ఇన్నాళ్ళు కష్టపడి పెంచినందుకు ఆ తల్లి మీద నీకేమైనా ప్రేమ ఉంటే నీ మార్గాన్ని మార్చుకో, లేదా పశువు కంటే హీనంగా ఇలాగే బతుకు. బొంబాయి 3AC సోట్లేనా? రూమ్ నంబర్ 302 కనెక్షన్ ఇవ్వండి, అర్జెంట్. షాప్ అయినా మారుతుంటా? ఎస్ జగపతి సాబ్. మన ఏజెంట్ మోహన్ గాడు బొంబాయి చేరినట్టేనా? చేరాడు సాబ్. మీరు చెప్పిన బిల్డింగ్ లోకి 1 గంట క్రితమే వెళ్ళాడు సాబ్. 2 సార్లు పిస్టల్ పేరు శబ్దం వినిపించింది. మోహన్ బాక్స్ తో కారిడార్ లో పరిగెడుతున్నాడు. Taxi! Airport. Quick! ఏమిటి విమానం వచ్చి 6 గంట దాటిందా? ఏంటి 6 గంట క్రితమే విమానం వచ్చింది? మరి మోహన్ గాడి ఇంకా తావడే. అదే రా, నీకు 100 ఏళ్ళు ఆయుష్. అబ్బా, ఇది ఇటుకల ఫ్యాక్టరీ అయిపోయింది కానీ ఇదే నైట్ క్లబ్ హోటల్ అయితే నీ కాళ్ళు బీరుతో కడిగించేసి నీ నిస్కీలో తాళం చేయించేసి కన్ని పిల్లల చేత నీ వృద్ధించేద్దరు. ఆ బేగా పెట్టించలేదు, బీపీ పెరిగిపోతుంది. అమ్మ ఎక్కడ? అబ్బా, ముందా పెట్టించేయి. అమ్మ ఎక్కడ అడుగుతున్నాను. అన్నయ్య, అప్పుడు అమ్మను వేళ బాధించి తప్పిద్దామని వచ్చి దొరికిపోయిన అన్నయ్య. అన్నయ్య, దొంగిలించుకొచ్చిన వజ్రాల్ని ఈ నాయాలికవద్దు. పోలీసులకు అందజేసి నీ మీద నేరాన్ని రాకుండా చూసుకో. జగపతి, ముందు నా తల్లిని తమ్ముడిని విడిపించు. అసలు నీకు మాట్లాడే అవకాశం ఇవ్వడం నా తప్పు. అన్నయ్య, పేడ విరగడైపోయి వజ్రాలు వజ్రాలు గజపతి, మనకి లక్షలు వచ్చేసాయి, కోట్లు. లేకపోతే గుండెల్లో దూసుకుపోతుంది. అంత పని చెయ్యొద్దు. నీకు ఏమిటిది? మా నాన్న కానించింది తుపాకా పిస్లానా అని సందేహం దావుగా తగులుతుంది. తుపాకే. నువ్వు నోరు పీకు. నిన్నటి దాకా కుక్కల్లాగా నీ కింద పని చేసిన వాళ్ళం
ఇప్పుడు నీలాగే బాస్ అవుదామని ఈ ప్లాన్. జ్యోతి, ఆ బాక్స్ తీసుకో. కబుర్లు బాగానే చెప్పారు, అందుకే కడుపులో దిగిపోయింది కత్తి. రెండో ఓడి కడుపులో కూడా దిగిపోయింది కత్తి. రాగి పారేయండి. ఒరే రాజు, శత్రుశేషం ఉండకూడదంట, ఆడిని కలిసిపారే. ఒరేయ్, మీ ముఠా వాళ్ళు కాల్చిన గుళ్ళు డమ్మీలురా మమ్మీ. అసలు గుళ్ళు ఇవిగోరా. అని వీళ్ళు కొట్టండి, చంపండి రా. పదక నమస్కారం డిఎస్పీ గారు. షేక్ హ్యాండ్స్, మీట్ ఫ్రెండ్స్. ఏంటి ఇలా వచ్చారు? మనలో బొక్కలు వేయడానికి. నువ్వు నోరు ముయ్యరా, నేనేం పొరపాటు చేయలేదండి. పనోళ్ళు ఏదో స్ట్రైక్ చేస్తా ఉంటే నా లీవ్స్ ఆఫ్ చేయించి పరిష్కారం చేశారంతే, పొరపాటు ఏం చేయలేదండి. ఇదిగో, ఇక మనం అబద్ధాలు ఆడేం లాభం లేదు. అయ్యా, నాకు తెలిసి 10 గడుపుల్లో కత్తి దించాడు బాబు వీడు. వీడికేమో యావజ్జీవ రేపాత్రం శిక్ష వేసేసి ఉరికమ్మ కూడా ఎక్కించేయండి. నేను వీడికి డాక్టర్ కాబట్టి 3 నెలలో 6 నెలలో ఖైదేసి విడిపించేయండి బాబు. అన్నయ్య, అమ్మా, అమ్మా, అవివేకంగా ప్రవర్తించి నీ మనసు గాయపరిచాను, నన్ను క్షమించమ్మా. అమ్మా, తమ్ముడు ఇప్పుడు పూర్తిగా మారిపోయాడమ్మా, మారిపోయాడు. సంతోషం బాబు. జీవితం కన్నా గొప్ప పాఠశాల మరొకటి లేదు బాబు. భర్త దుర్మార్గుడైనా చెడ్డవాడైనా అతన్ని అనుసరించిపోయేదే నిజమైన భార్యని, భర్త పాపం చేసినా ఓర్చుకుని అతనితో అన్నిట్లో భాగం పంచుకున్నదే అసలైన అర్థాంగి అని మన శాస్త్రాలు బోధిస్తున్నా. భగవద్గీత నమ్ముకుని ధర్మానికి న్యాయానికి కట్టుబడ్డ నేను సతీ ధర్మాన్ని పాటించలేకపోయాను. అందుకే త్వరగా వెళ్ళి ఈ జన్మలో దొరకని అదృష్టాన్ని వచ్చే జన్మలోనైనా నాకు కలగజేయమని ఆయన పాదాల మీద పడి క్షమాపణ చెప్పుకోవాలి. అరుగో అరుగో, మీ నాన్న నన్ను రమ్మంటున్నారు. అరుగో, ఏమండి ఏమండి ఏమండి.
సత్యం, ధర్మం, నీతి, న్యాయం నిప్పు లాంటివి. నిప్పుతో చెలగాటం దేవుడితో పరిహాసం. అది మనిషికి ప్రమాదం. ఇది రవిచిత్ర సమర్పణ. సర్వే జనా సుఖినో భవంతు.